దేశమ పశ్చిమ సరిహద్దుల్లో మళ్ళీ యుద్ధం తప్పదనే సంకేతాలు పాకిస్తాన్ అప్రమత్తతపై అర్థమవుతోంది. ఆపరేషన్ సింధూర్ 2.0లో భాగంగా ఏ క్షణమైనా భారత్ తమపై దాడి చేసే అవకాశం ఉందని పాకిస్తాన్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటుండడమే ఇందుకు కారణం. ఎల్ఓసి వంట 30కి పైగా యాంటీ డ్రోన్ యూనిట్లను పాక్ ఏర్పాటు చేసింది. రావల్కోట్, కోట్లీ, బింబియార్ సెక్టార్ల వద్ద మానవ రహిత ఏరియల్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసినట్టు భారత నిఘా భద్రతా దళాలకి సమాచారం అందింది. వెస్టర్న్ బార్డర్స్లో భారత త్రివిధ దళాల విన్యాసాలు కూడా పాకిస్తాన్ ఆందోళనకు మరో కారణంగా చెబుతున్నారు. దీంతో వైమానిక రక్షణ వ్యవస్థలు, కొత్త డ్రోన్ల కొనుగోలుకు టర్కీ, చైనాలను పాక్ ప్రభుత్వం సంప్రదించినట్లు కూడా నిఘా వర్గాలకు సమాచారం అందింది. ప్రస్తుతం పశ్చిమ బార్డర్లోనే కొంత ప్రశాంతత కనిపిస్తున్న బంగ్లాదేశ్ వైపు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ అరాచకాల వెనుక పాకిస్తాన్ ఉండడం పూర్తిగా వాస్తవమేనని భారత భద్రతా దళాలకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్పై మరోసారి చర్యలకు భారత ప్రభుత్వం సిద్ధమయ్యే దిశగా ఇప్పటికే త్రివిధ దళాలు బోర్డర్లో విన్యాసాలు చేపట్టి ఉన్నాయి. అలాగే ఇటీవలే ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్లకు కూడా పాకిస్తాన్ ఉగ్రవాదమే ప్రధాన కారణమని భారత ప్రభుత్వం గుర్తించింది. అలాగే ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లు ఏ క్షణంలోనైనా దెబ్బకు దెబ్బ తప్పదని గతంలోనే భారత ప్రభుత్వం పాకిస్తాన్కు స్పష్టం చేసిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఏ క్షణంలోనైనా మాపై దాడి చేయవచ్చునని పాకిస్తాన్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితులను ఒకసారి పరిశీలిస్తే తిరిగి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే భారత ప్రభుత్వం చిన్నపాటి యుద్ధాలను పక్కన పెట్టి పాకిస్తాన్తో పూర్తి స్థాయిలో యుద్ధం చేసి ఈ సమస్యను ఒక్కసారిగా పరిష్కరించుకోవడమే మంచిదని భారత ప్రజలు కోరుతున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను రోజులు గడిచే కొద్దీ తిరిగి తీసుకోవడం కష్టసాధ్యంగా మారిపోయే అవకాశాలు ఉన్నాయని ప్రజలు గుర్తు చేస్తూ తక్షణమే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేసుకుని చైనా, పాకిస్తాన్ మధ్య బార్డర్ను పూర్తి స్థాయిలో తెంచేసి ఆఫ్ఘన్ భారత్ మధ్య సరిహద్దులను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలని భారత ప్రజలు కోరుతున్నారు.